రోజు 8 నుండి 9 గంటల పని, వారానికి 5 నుండి 6 రోజులు కలిసిపోయి మన లైఫ్ అంతా ఆఫీస్లోనే గడిచిపోతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కుటుంబంతో స్నేహితులతో గడపడానికి సమయమే దొరకట్లేదని బాధపడ్డారా? ఒక దేశపు నాయకురాలు మనలాగే ఆలోచించి ఒక సంచలనమైన ఆలోచనను ప్రపంచం ముందుకు తెచ్చారు. ఆమె ఫిన్లాండ్ మాజీ ప్రధాని సన్నా మారిన్. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఆమె కేవలం వయసులో మాత్రమే కాదు, ఆలోచనలో కూడా చాలా ప్రగతిశీలంగా ఉంటారు. ఆమె ముందుకు తెచ్చిన అద్భుతమైన ఆలోచన ఏంటంటే వారానికి 4 రోజులే పని, రోజుకు 6 గంటలే. ఆమె ఎందుకు ఇలా అన్నారో తెలుసా? ఆమె మాటల్లో చెప్పాలంటే ప్రజలు తమ కుటుంబాలతో, ఇష్టమైన వారితో, తమ హాబీల కోసం, జీవితంలోని ఇతర ముఖ్యమైన విషయాల కోసం ఎక్కువ సమయం గడపాలి. అది వాళ్ళ హక్కు అని ఆమె అన్నారు. ఆమె ఈ ఆలోచనను ప్రపంచవ్యాప్తంగా చర్చకు పెట్టినప్పటికీ ఫిన్లాండ్ లో అది అధికారంగా అమలు కాలేదు. కానీ ఈ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం చాలా గొప్పది. ఉద్యోగులు సంతోషంగా ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువ ఏకాగ్రతతో పనిచేసి ప్రొడక్టివిటీ పెంచుతారని ఆమె నమ్మకం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి 4 రోజుల పని విధానం మన భారతదేశంలో అమలు చేస్తే ఎలా ఉంటుంది? మన దేశ జనాభా పని సంస్కృతికి ఇది సరిపోతుందా, లేక మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందా? వారానికి 3 రోజుల సెలవు దొరికితే ప్రజలు తమ కుటుంబాలతో, ఆరోగ్యంతో, మానసిక ప్రశాంతతతో మెరుగ్గా జీవించగలరా? ఈ అద్భుతమైన ఆలోచనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా కనుక్కోండి.